ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Sorry, I'm really sorry. నీకు కొంచెమైనా బుద్ధుందా? ఇంటికి వచ్చిన గెస్ట్ల మీద ఇలా కాఫీ పోస్తారా? చూసుకోలేదు వంశీ. ఏం చూసుకోలేదు? ఒక్క పనైనా సరిగ్గా చేయలేవా? సారీ అండి, ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే వంశీ. వంశీ, మేము తర్వాత కలుస్తాం. వంశీ, అసలేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నందిని ఏమైనా కావాలని వాళ్ళ మీద కాఫీ పోసిందా? ఎందుకు అలా చేయి చేసుకున్నావు? అతిథులకు అమర్యాద చేయడం తప్పే, కానీ తనేం కావాలని చేయలేదు కదా. వాళ్ళ ముందు అలా చేయి చేసుకుంటే తనకెంత అవమానంగా ఉంటుందో కొంచెం అయినా ఆలోచించావా? అయినా ఇలా ఆడవాళ్ల మీద చేయి చేసుకునే కుసంస్కారం ఎక్కడ నేర్చుకున్నావు? ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకొని చెప్తున్నాను. అనవసరంగా చేయి చేసుకున్నానా? పాపం నందిని ఎంత బాధపడిందో. ఏంది శ్వేత? ఏంటి శ్వేత? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? అటు చూడు బాబాయ్. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? పద్మావతి, గిది నువ్వేనా? అవును నేనే. ఎందుకత్తా అలా అడిగావు? గీ చీరలో అచ్చం దేవకన్యలా ఉన్నావు తెలుసా? ఏందమ్మా విశేషం? ఈరోజు ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నావా? లేదే. ఈ రోజేమైనా స్పెషల్ డేనా అక్క? కాదు. మరి ఎప్పుడూ లేంది ఇంత స్పెషల్ గా రెడీ అయ్యావేంటి? ఈరోజు ఆయన డిన్నర్కి వస్తున్నారు. ఆయనెవరు? ఇంకెవరు? పద్మావతి కాబోయే ఆయన. అంటే ఆదిత్యబాబు వస్తున్నాడా? ఆదిత్యబాబు కాదు, ఈ ఇంటికి అల్లుడు వస్తున్నాడు. అవునవును, ఆదిత్య నుంచి ఆయన అనేదాకా వచ్చినప్పుడు అల్లుడు అండమే కరెక్ట్ బామ్మా. బామ్మా, ఇంకా మనం ఆలస్యం చేయటం కరెక్ట్ కాదు గానీ రేపే కేశవ్ గారింటికి వెళ్ళి పెళ్లి సంగతి మాట్లాడొద్దాం. ఏమంటారు? అవును బాబాయ్, తొందరగా వెళ్ళి ఆ పని చేసిరండి. లేదంటే అక్కా బావల పెళ్లి ఆలస్యం అవుతుంది. ఏం అక్కర్లేదు, మా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది.
తన నోటితో టైం కావాలంటోంది గాని మనసులో మాత్రం ఎప్పుడు పెళ్ళవుతుందా అన్నట్టే ఉంది. అవునవునవును. అవునండి, రేపే తప్పకుండా రావాలి, సరేనా? మంచిదండి, ఉంటాను. అక్క పుష్ప రా, పుష్ప రా, రా కూర్చో. పర్లేదక్క, ఎవరికో ఫోన్ చేస్తున్నట్టున్నావు. గెస్ట్లకే పుష్ప, రేపే కదా రైస్ మిల్ రీఓపెన్ చేపిస్తుంది, అందుకే అందర్నీ ఇన్వైట్ చేస్తున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ పుష్ప. నాకెందుకక్క? ఎందుకేంటి, నేనీరోజు ఇంత హ్యాపీగా ఉండడానికి, నా రైస్ మిల్లు రీఓపెన్ అవడానికి కారణం నువ్వే కదా. నా చుట్టాలని, నైబర్స్ని, అందర్నీ ఇన్వైట్ చేశాను, ఒక్క కేశవ బావగారి కుటుంబాన్ని తప్ప. వాళ్ళనిలా రేపు ఫంక్షన్కి పిలవకుండా ఇన్సల్ట్ చేస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను పుష్ప. ఈ లీలని అవమానిస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి రేపు అర్థమవుతుంది. నా బాధేంటో తెలియాలనే వాళ్ళని పిలవట్లేదు. నువ్వు పిలిచినా వాళ్ళు రాలేర్లే అక్క. రాలేరా? ఏమంటున్నావు పుష్ప? అవునక్క, వాళ్ళంతా నిన్ను అమాయకురాలు చేసి ఆడుకుంటున్నారు. అది నీకు అర్థం కావడం లేదు. రేపు వాళ్ళని నువ్వు పిలవట్లేదని నువ్వు సంతోషపడుతున్నావు, కానీ అక్కడ వాళ్ళు ఏం చేయబోతున్నారో నువ్వు తెలుసుకున్నావా? అంటే వాళ్ళు కూడా నాకు పోటీగా ఏదైనా రైస్ మిల్లు ఓపెన్ చేస్తున్నారా? అవును. కాకపోతే డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా. అంటే నీ తోటి కోడలు వైష్ణవి చెల్లెలు నవమి ఉంది కదా, తన చేత బిజినెస్ పెట్టించబోతున్నారు. దానికి కావలసిన డబ్బు 25 లక్షలు స్వయంగా మీ కేశవ బావగారే అరేంజ్ చేయబోతున్నారు. అంటే ఆ నవమిని నాకు పోటీగా దింపబోతున్నారా? పోటీ మాత్రమే కాదక్క, ఆ ఆస్తిలో నీ వాటాని కూడా వాడుకుంటున్నారు. వాళ్ళు ఇంత పని చేస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను పుష్ప. నీకింకా నమ్మకం కుదరకపోతే ఆ నవమికి డబ్బిస్తున్నారో లేదో అని వీరేంద్ర బావగారిని అడుగక్క. నిజమేంటో నీకే తెలుస్తుంది కదా. నీ మంచి కోరేదాన్ని కాబట్టి నాకు తెలిసిన వెంటనే నీకొచ్చి చెప్తున్నాను. ఇక నీ ఇష్టం అక్క. వెళ్ళొస్తానక్కా. బాంబు అంటించాను, ఇక అది పేలడమే ఆలస్యం. పున్నమి చేత బిజినెస్ పెట్టిస్తున్నారా? 25 లక్షల? వీరేంద్ర రాణి చెప్తాను. లీలా, రేపు పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చాను, ఒకసారి చెక్ చేసుకో. ఆగు వీరేంద్ర, వాటికంటే ముందు నేను నీ దగ్గర తెలుసుకోవాల్సింది ఒకటి మిగిలిపోయింది. నా దగ్గర ఏం తెలుసుకోవాలి? నవమి గురించి.
తను మీ ఇంటికి వెళ్ళిన సంగతి నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు వాటి గురించి ఎందుకు లీలా? ముందు రేపటి కార్యక్రమం గురించి ఆలోచించు. అక్కర్లేదు. అస్సలు రేపు ఆ ఇనాగ్రేషన్ అక్కర్లేదు. నేను నిన్ను 3 క్వశ్చన్స్ అడుగుతాను. అవునో కాదో మాత్రమే చెప్పు. నవమి మీ ఇంటికొచ్చిందా? వచ్చింది. 25 లక్షలు కావాలి అని అడిగిందా? అంటే తను అడిగిన దానికి ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పు. అడిగిందా లేదా? అడిగింది. దానికి కేశవ బావగారు ఇస్తాను అన్నారా? అవును, కానీ ఆ డబ్బు చాలు చాలు, చెప్పిన సమాధానాలు చాలు. పున్నమితో బిజినెస్ పెట్టిస్తారా? ఎలా పెట్టిస్తారో నేను చూస్తాను. నందిని, భోజనం తీసుకొచ్చాను. నాకు ఆకలిగా లేదత్తయ్య. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. కొంచెం తినమ్మా. వద్దని చెప్తున్నాడు కదా అత్తయ్య, నన్ను వదిలేండి. ఈ ప్రపంచంలో తల్లిని వదిలేసే బిడ్డలు ఉండొచ్చు, కానీ బిడ్డల్ని వదిలేసే తల్లులు లేరు నందిని. నా ప్లేస్లో మీ అమ్ముంటే ఇలాగే వదిలేస్తుందా? నువ్వింకా పొద్దున జరిగిన దాని గురించే బాధపడుతున్నావని నాకు తెలుసు. నిన్నలా కొట్టినందుకు వంశీకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాను. పరాయి వాళ్ల ముందు భార్యని అలా అవమానిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఓ ఆడదానిగా నాకు తెలుసు. అలాని ఆకలితో ఉండడం కరెక్ట్ కాదమ్మా. సరే, నీ బాధ ఎలా పోగొట్టాలో, నీ చేత భోజనం ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే వస్తాను. చూడరా, ఈరోజు నువ్వు చేసిన పనికి తనెంత బాధపడుతుందో. నందిని, ఐఎమ్ రియలీ సారీ. అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మాట్లాడడానికి వచ్చిన వాళ్లతో నువ్వు అలా కాఫీ పోసేసరికి యాక్సిడెంటల్గా కొట్టాల్సి వచ్చింది. అంతేకాని నేను నీ మీద కావాలని చేయి చేసుకోలేదు. ఐఎమ్ సారీ నందిని. నిజంగా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నందిని. సారీ. నువ్వు చెవులు పట్టుకున్నా నా కోడలు క్షమించలేదు అంటే ఇంక నీకు వేరే ఆప్షన్ లేదురా. వెళ్ళి తన కాళ్ళు పట్టుకో. కాళ్ళు పట్టుకోవాలా? తను నాకు కోడలు మాత్రమే కాదు, నా కూతురు కూడా. తన కన్నీళ్లకు నువ్వు కారణమైనప్పుడు కాళ్ళు పట్టుకుంటే తప్పేంటి? భార్యాభర్తలు చెరో సగం అంటారు. అలాంటి భార్యని క్షమించమని కాళ్ళు పట్టుకొని అడిగితే భర్తగా నీ విలువేం తగ్గదు. వెళ్ళి పట్టుకో. నందిని, సారీ. వంశీ, ఏం చేస్తున్నావు? అమ్మ చెప్పిందిగా. ఏం అక్కర్లేదు, క్షమించేసండి. లేదమ్మా, నాకైతే నమ్మకం కలగట్లేదు. మనస్ఫూర్తిగా వాణ్ణి క్షమించావని నా మనసు కనిపించాలంటే నువ్వు పని చేయాలి.
ఏంటత్తయ్య అది? ఈ అన్నాన్ని వంశీ చేతులతో పెడుతుంటే నువ్వు తినాలి. అలా తింటేనే నువ్వు వాడిని క్షమించావని నేను నమ్ముతాను. వంశీ, నువ్వు తినిపించరా. నందిని, కూర్చో కూర్చో. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై నన్నే చేరావే. నాకే నచ్చే కోపం నువ్వై, కోపం తెచ్చే కోరిక నువ్వై, కోరికలో నా చేరిక నువ్వై నన్నే నీలా మార్చేసావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై నన్నే చేరావే. నాకే నచ్చే కోపం నువ్వై, కోపం తెచ్చే కోరిక నువ్వై. ఏంటి ఆదిత్య ఇంకా రావట్లేదు? ఈ టైంకల్లా వచ్చేస్తా అని చెప్పాడు కదా. ఏంటి ఇంత లేటు? యాక్చువల్గా అయితే తొందరగానే రావాలి, కానీ కాబోయే భార్య డిన్నర్కి పిలిచినప్పుడు ఖాళీ చేతులతో వస్తే బాగోదు కదా. అందుకని చేతులు వెనకాల పెట్టుకొని వచ్చావా? కాదు కాదు, నీకోసం ఓ అందమైన గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? ఏంటది? టాటాడాయ్. థ్యాంక్ యూ ఆదిత్య. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువై తిరయ్యో, ఇంచు ఇంచులోన పెంచి ఉన్నాయిడు నిన్నే ఎంచుకుందిరయ్యో. నా ఇంటి ముందు రోజు వేసే ముక్కుని గుండె మీదనే వేసుకుందునే చోటు నాకే పురయ్యో. ఏంటి పద్మావతి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు ఆదిత్య, ఇంతకు ముందు కూడా నువ్వు ఇలాంటి తాజ్ మహలే గిఫ్ట్గా ఇచ్చావు కదా, అది గుర్తొచ్చింది. నిన్ను అనవసరంగా అపార్థం చేసుకొని ఆ జ్ఞాపకాన్ని నా తొందరపాటుతో ముక్కలు చేసుకున్నాను. కానీ ఆదిత్య ఆ ముక్కలన్నిటినీ ఒక్కటి చేసి ఆ జ్ఞాపకాన్ని మళ్ళీ భద్రంగా నీ చేతికి అందించాడు కదా. ఇంకెందుకు ఆ కన్నీళ్ళు? అంటే ఈ తాజ్ మహల్ కొత్తది కాదు, నువ్వు ప్రాణంగా దాచుకున్న ఆ పాత తాజ్ మహలే. ఇది పగిలిన విషయం నీకెవరు చెప్పారు? శ్వేత చెప్పింది. అంతేకాదు,
ఆ ముక్కలన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చి నాకిచ్చింది. పోగొట్టుకోవడం చాలా తేలిక పద్మావతి, కానీ దాన్ని తిరిగి పొందడమే చాలా కష్టం. మనిషి ప్రాణమైనా మనం సంపాదించుకున్న జ్ఞాపకమైనా ఒక్కసారి పోతే ఇంకెప్పటికీ తిరిగిరావు. అలాంటి మన ప్రేమ జ్ఞాపకాన్ని అపార్థంతో చేయి జార విడుచుకుంటే ఎలా చెప్పు? నువ్వు నన్ను వదిలిపెట్టాలనుకున్నా నేను మాత్రం నీ చేయి ఎప్పటికీ వదలను. ఎందుకంటే నువ్వు నా ప్రేమవి మాత్రమే కాదు, నా ప్రాణం. వదిలేసుకుంటే ఈ ఊపిరి ఆగిపోతుంది. ఆదిత్య, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. ఇంతమంది ఉన్నాం, జస్ట్ 25 lakhs ఇవ్వలేమా? ఖచ్చితంగా ఇవ్వగలం. దానికి నా దగ్గర ఒక ఐడియా కూడా ఉంది. కాకపోతే దానికి వీళ్ళంతా ఒప్పుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నవమి సమస్య తీరుతుందంటే మేమెందుకు కాదంటాం లీలా? ఆ ఐడియా ఏంటో చెప్పు. సింపుల్ అక్క, మన ఉమ్మడాస్తిని అమ్మేయండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.